తీసుకొచ్చారు. ఇంగ్లాండ్లో కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు, ప్రాముఖ్యంగా మిషనరీలు దేవుని కొరకు ఏ విధంగా వాడబడ్డారు, ఎక్కడెక్కడి నుంచి ఏ మిషనరీలు వచ్చారు అనే విషయాన్ని తెలియచేయడానికి వారిని ఇంగ్లాండ్ దేశం తీసుకొచ్చారు. వారు చాలా ప్రాంతాలు తిరిగిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు మెథడిస్ట్ అనే సంఘాన్ని స్థాపించిన గొప్ప దైవజనుడు. ఆయన మెథడిస్ట్ అనే ఆ సంఘాన్ని స్థాపించడానికి ముందే హోలీ క్లబ్ అనే ఒక పరిచర్య ప్రారంభించాడు. కేవలం 5గురితో ఆ పరిచర్య ప్రారంభించాడు జాన్ వెస్లీ గారు. ఆ హోలీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి చాలామంది దేవుని ప్రజలు దానిలో సభ్యులుగా చేరారు. వారందరికీ ఒకటే ఆలోచన, సువార్త ప్రకటించబడాలి, గాస్పుల్ షుడ్ బి ప్రీచ్డ్. అదొక్కటే, ఇంకా వేరే అజెండా ఏమీ లేదు. దేవుని సువార్త అందాలనే ఆలోచనతో జాన్ వెస్లీ గారు ఆ పరిచర్య ప్రారంభించి ఇంగ్లాండ్ దేశాన్ని బేస్ చేసుకుని ఆయన ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించారు. ఆయన్ను ఆంగ్ల దేశ అపోస్తలుడు అని పిలుస్తారు. నిర్విరామంగా దేవుని కోసం పనిచేశాడు. రోజుకు అనేక ప్రసంగాలు చెబుతూ, గుర్రం మీద ప్రయాణం చేస్తూ, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలు పెరగకుండా దేవుని సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు. ఆయన ఇల్లు అంటే ఆయన అవసాన దశలో, చివరి దశలో ఇంగ్లాండ్ దేశంలో లండన్ సిటీలో, లండన్ రోడ్లో ఒక ఇంట్లో ఆయన ఉన్నాడు. 11 సంవత్సరాలు ఆయన నివసించారు. ఆ 11 సంవత్సరాలు కూడా ఇంటిలో ఉండి అనేక పుస్తకాలు రాశారు ఆయన, లేదా రైటింగ్స్ ఆయన రాశారు. తన చివరి దశలో అక్కడే ఉండి ఆయన చనిపోయినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఇంటిని చూపిస్తూ ఉంటారు. నేను ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రతిసారి జాన్ వెస్లీ గారి ఇంటిని విజిట్ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ సంఘటనలన్నీ కూడా గమనించి మరలా వస్తూ ఉంటాను. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా జాన్ వెస్లీ గారి ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ క్రింద ఆయన డైనింగ్ రూమ్ ఉంటుంది. ఆ తర్వాత మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఆయన బెడ్రూమ్ ఉంటుంది. జాన్ వెస్లీ గారు స్టేచర్కి చాలా పొట్టివాడు. ఆయన అంత ఆజానుభావుడైతే కదా, చాలా పొట్టివాడు. ఎలా చెప్పగలమంటే ఆయన షూ ఇంతే ఉంటుంది, చిన్నపిల్లలు వేసుకున్న షూలా ఉంటుంది. ఆ తర్వాత ఆయన బెడ్ కూడా మన ఇంట్లో పిల్లల కోసం వేసే బెడ్ లాగా ఉంటుంది అనమాట. ఆ బెడ్ మీద పడుకునేవారు. ఆ తర్వాత ఆ ప్రక్కనే ఆయనకు ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది, ఒక చిన్న గది. దానిలో ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలు లేచి ఆయన ప్రార్థన చేస్తుండేవారట. కొన్ని గంటల పాటు ప్రార్థనలో మోకాళ్ళ మీద గడిపిన తర్వాత బయటకు వచ్చి సువార్త ప్రకటించేవారు. ఆ రూమ్ని నేను కూడా విజిట్ చేశాను. ఆ రూమ్లో జాన్ వెస్లీ గారు మోకాళ్ళు ఉన్న చోట కొన్ని గుంటలు పడి ఉంటాయి. ప్రతిరోజు కాన్స్టెంట్గా అక్కడే మోకాళ్ళు వేసేవాడేమో. ఆ గచ్చు లేకపోతే ఆ నేల గుంటలు పడి ఉంటుంది. చాలామంది వెళ్ళి దాన్ని పరిశీలన చేస్తారు. ప్రార్థనా యోధుడని జాన్ వెస్లీ గారిని పిలిచేవారు. సరే, ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, ఆ ఇల్లంతా చూశారు, ఆ ప్రాంతం అంతా చూసిన తర్వాత మరలా ఆ గైడ్ వాళ్ళని బస్సు ఎక్కేయమన్నాడు.